నమస్తరా అందరికి నాయుడిలో ఉన్న పిల్లలందరికీ చెప్తున్నా నాన్న, ప్రేమ అనేది ఈ కాలంలో పైసతోటే ముడిపడి ఉన్నది నాన్న. పైసా కట్ చేసేటట్టే ప్రేమలు కట్ అయిపోతాయి. పైసలు ఇచ్చుడు బంద్ చేస్తే వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానా, ఇన్స్టాగ్రామ్ లో నన్ను చాలా మంది షాదక్క చాలా ప్రేమ చేస్తుండే. మగవాళ్ళైనా సరే ఆడపిల్లలైనా సరే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా గానీ షాదక్క గిట్ల సంగతి అంటే వాళ్ళకి ఒక మంచి సలహా ఇచ్చుడు, లేకపోతే నేను ఇంకా వాళ్ళు సాల్వ్ చేస్తుంటే నేను అప్పుడు ఇట్లనే ఒక తమ్ముడు పెళ్ళయింది వాడికి, మంచిగా పిల్లలు పెద్దగా అయిండు, బిడ్డ పెళ్లి కూడా చేసిండు, మంచి కుటుంబము, మంచి రిచ్ పర్సన్. ఆయన రిచ్ పర్సన్, జర మనిషి మామూలుగా ఉంటాడు, మన బాబు మొహం లెక్క ఉంటాడు మాట చెప్పాలంటే. మంచిగా బ్రాస్లెట్, గోల్డ్ బ్రాస్లెట్ పెట్టుకొని మంచిగా మెడల గొలుసులు వేసుకొని ఇట్లుండేది. ఇక ఈ ఆడోళ్ళు ఎట్లుంటారు నాన్న, ఈ వేషముండలు ఎట్లుంటారు కొందరు, ఈ నగలు చూసి ఆయన అందాన్ని చూడరు, ఫస్ట్ ఇది వేసుకునే నగలను చూసి అరే రిచ్ పార్టీ మనకు మంచిగా క్యాష్ బాగా వస్తుంది అని చెప్పేసి అని మెల్లగా ప్రేమలో పడేస్తారు. పడేయగానే ఇక వీళ్ళు ఏంటంటే మురిసిపోయి నన్ను చూసి అబ్బా నన్ను నచ్చింది, నన్ను ఇష్టపడుతుందని ఇక సరే ఇష్టపడ్డది అనుకో, లింకు పెట్టుకున్నారు అనుకో, సపరేట్గా సీక్రెట్ ఉండాలి కదా, ఆమెతోటి సాంగులు వాడుకుంటా వీడియోలు చేసుకుంటా వాటిని ఐడీలలో పోస్ట్ చేసాడు. గిట్టనే ఒక తమ్ముడిది నేను చూసిన, గిదే ఇప్పుడు చెప్పిన తమ్ముడిదే, పోయి ఐడీలో చూసేసరికి మేఘాలలో తేలి పొమ్మన్నది, ఇక ఈ హీరో లెక్కనే, ఇక మన జడి చక్రవర్తి లెక్కనే ఫీల్ అవ్వకుంటూ వీడియో పెట్టిండు ఆమె వెనక కూర్చోబెట్టుకొని. నాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే భార్య చూస్తే బాధపడుతుంది, పిల్లలు చూస్తే బాధపడతారు, పెళ్ళైన బిడ్డ అల్లుడు చూస్తే ఏమనుకుంటాడు, బిడ్డకి ఎంత ఎఫెక్ట్, ఆ పిల్ల అత్తగారు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుందని నేను ఇన్బాక్స్కి పోయినా. పోయి ఏంద్రా తమ్మి అని చెప్పేసి అట్లా చెప్పక్క అంటే, ఏంద్రా అవసరమారా ఆ వీడియోలు అట్లా పోస్ట్ పెట్టుడు అంటే, లేదక్క అని చెప్పేసి అన్నాడు. లేదక్క నేను పెట్టను అన్నాడు. కాకపోతే ఒక పని చేయరా తమ్మి, నువ్వు ఆమె పైసలు అడిగినప్పుడు ఇచ్చుడు బంద్ చేయరా, ఆమె నిజంగా ఆమెకు నీ మీద ప్రేమ ఉన్నదా లేదా అని నీకు అర్థమవుతుంది అని చెప్పిన. లేదక్క చాలా మంచి పర్సన్, గుడ్ పర్సన్ అక్క, నేనంటే చాలా ప్రేమ అని చెప్పిన. ఇక నేను అనుకున్నా సరే తీరా అయ్యా ఒక్క నెల రోజులు అయినాక చెప్పురా నాయన నాకని అనుకున్నా. కరెక్ట్ రా నా, నిజంగా నెల రోజులు అయినాక ఇక కథం విరహ గీతాలు స్టార్ట్ చేసిండు అన్న, ప్రేమ లేదని ప్రేమించరాదని అని చెప్పేసి అని. ఇక నేను అనుకున్నా అయిపోయింది, మా అన్నది చిప్ప బోర్లో పట్టదు అనుకున్నా. మా తమ్ముడిది ఇన్బాక్స్ పోయినా, ఏంద్రా తమ్మి అంటే, ఏం లేదక్క నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిందక్క, అంత చీటింగే అని చెప్పేసి అని. మరి అవసరం ఆరా ఈ పోస్టులు పెట్టుడు, అయ్యింది ఏదో అయిపోయింది, ఇక పోస్టులు అంటే తీసే, ఎందుకంటే భార్య ఎంత బాధపడుతుంది, పిల్లలు ఎంత బాధపడతారు, ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్, అవునా కదా. ఇలాంటివి ఆలోచించాలి నాన్న. మీరు ఉంటారా సీక్రెట్ గా, సరే మీ కర్మ ఇక మంచో చెడో అనుకోవాలి, కానీ బయట ఒక్కకుండా ఉండాలి కదా. పోస్టులు ఎందుకు పెట్టడము చెప్పండి, ఫ్యామిలీ డిస్టర్బ్ కాదా.